అరెరే! తాటి ముంజలు కొన్నే ఉన్నాయా? సో, అందరికీ రావాలంటే ఇలా చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది అంతే. తాటి ముంజల సీజన్ వచ్చేసిందండి. సో, తాటి ముంజలతో ఇలా ట్రై చేయండి. అండ్ ఇలా తాటి ముంజలు 5, 6 తీసుకొని ఇలా పైనున్న పొట్టునంతా తీసుకోండి. ఇది పొట్టు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే చిగురులో ఆ పొట్టు అనేది ఇరుక్కుంటే చాలా నొప్పిగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం సబ్జా సీడ్స్ ఉంటాయి కదా! సబ్జా సీడ్స్ వాటర్‌లో ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టి ఇలా బౌల్‌లో కాచి చల్లార్చిన పాలు మాత్రమే పోసుకోండి. బౌల్‌లో పోసుకున్న తర్వాత ఇలా తాటి ముంజల ముక్కలుంటాయి కదా! ఇలా ఏసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు షుగర్ ఏసుకోండి. షుగర్ ఏసుకొని కలుపుకున్న తర్వాత మెల్ట్ అయిన తర్వాత షుగర్ ఇలా ఐస్ క్యూబ్స్ ఏస్తున్నా నేను. ఐస్ క్యూబ్స్ లేని వాళ్ళు కూడా ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఒక 1 అవర్ సరిపోతుంది. కానీ నేను సజెస్ట్ చేసేదేంటంటే డైరెక్ట్‌గా మనము నేచురల్ ఫ్రూట్స్ మనం జ్యూస్ చేసుకున్నప్పుడు కానీ, ఏది చేసుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు తాగడానికి ట్రై చేయండి. అప్పుడే రియల్ టేస్ట్ అనేది ఫీల్ అవుతాం మనము. అప్పటి వరకు సబ్జా సీడ్స్ రెడీ అయిపోయి చూడండి. ఇలా సబ్జా సీడ్స్ మనం తాగే ముందు ఏసుకొని తాగేస్తే బావుంటుంది టేస్ట్ చాలా. తాటి ముంజల రేటేమో బీభత్సంగా ఉంటుంది. కొన్నవేమో ఇంకా సరిపోనే సరిపోవు ఇంట్లో అందరికి. తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి తాటి ముంజలు. అప్పుడు ఇలా చేసుకొని తాగండి. చాలా బావుంటుంది. మనం తాగేటప్పుడు ప్రతి ముక్క మన నోటికి తగులుతుంటే ఆ టేస్ట్‌ని మనం రియల్‌గా ఫీల్ అవుతాం. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని.